సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకున్నాము. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, భూమి మీద ఎన్నో రకమైనటువంటి మార్గాలు ఉన్నాయి, త్రోవలు ఉన్నాయి. అయితే క్రైస్తవునికి మాత్రము ఒకటే త్రోవ. దేవునికి స్తోత్రం. ఏ త్రోవ? ఎన్ని త్రోవలు? ఒకటే త్రోవ. క్రైస్తవుడు ఆ ఒక్క త్రోవలు నడుచుకోవడానికి ఇష్టము కలిగి ఉండాలి. మన కనుల ముందు ఎన్నో త్రోవలు కనపడుతూ ఉంటాయి. ఎన్ని అంటే మన కేవలము నడిచేటువంటి త్రోవలు కాదు, బ్రతుకు త్రోవలు. ఏ త్రోవలు? బ్రతకటానికి త్రోవలు. ఒక్కొక్క మనుషులు ఒక్కొక్క రకమైన దాని మీద గురి పెట్టుకొని ఆ త్రోవలో ప్రయాణం చేయడానికి ఇష్టం కలిగి ఉంటారు. అయితే ప్రభువు నేడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వారందరూ నడుస్తున్నటువంటి త్రోవను నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారు నడిచేటువంటి మార్గములో పోకుము. ఎందుకు పోవద్దంటే ఆ మార్గములో ఏముంది? ప్రమాదం ఉంది. ఆ మార్గములో ఏముంది? ప్రమాదం ఉంది. ఆ మార్గము నష్టం ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మార్గము స్వీట్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు. కానీ తుదికి సామెతలు అంటారు, ఒకడు ఏర్పరచుకున్న మార్గం తన దృష్టికి న్యాయంగా కనబడుతుందట, మంచిగా కనబడుతుందట. కానీ తుదికి అదేం కలుగజేస్తుందట? మరణమును కలుగజేస్తుంది, లేక దుఃఖమును కలుగజేస్తుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుడు పిల్లలమైన మనకి ఈరోజు ఆయన అందిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా కుమారుడా, నీ వారి మార్గమున పోకుము, వారి త్రోవయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకున్నాము. దేవునికి స్తోత్రం. అంటే క్రైస్తవుడు ప్రతి విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆచితూచి వేయాలంటే, దేవునికి అయిష్టమైనదంటూ మనం ప్రవేశిస్తున్నప్పుడు మనకు సైరన్ మోగుతూ ఉంటుంది. ఏం మోగుతూ ఉంటుంది? సైరన్ మోగుతూ ఉంటుంది. ఏ సైరన్ అయ్యా? గుండెలో ఒక రకమైన గుబులును తీసుకొస్తూ ఉంటుంది. కానీ మనుషుడు ఆ సైరను శబ్దం వినంతగా ఆ చెవులు మందమునికి వెళ్ళి గ్రహించలేనటువంటి స్థితి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యూదాను చూసినట్లయితే, యూదాకు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు. యూదా ప్రభుతో తిన్నటువంటి వ్యక్తి. కానీ యూదకు ప్రభు హెచ్చరిక అతను గ్రహించలేకపోతున్నాడు. చివరికి ప్రభును అప్పగించిన తర్వాతకి నిరపరాధి రక్తమును అప్పగించిన అప్పుడు తెరవబడ్డది మనోనేత్రం. అంత అయిపోయిన తర్వాతకి మనోనేత్రం తెరవబడితే ప్రయోజనము
ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. భక్తుడు తనను తెలుసుకోగలిగే సత్యం ఏదో, లేకపోతే బైబుల్ వాక్కుల నుండి దేవుని మాటల నుండి సత్యము గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంత అయిపోయిన తర్వాతకి ఇలా చేయకపోతే బాగుండంటే అది అయిపోయి ఇంకేముంది. కనుక యూదా కూడా అదే చేశాడు. ప్రియ దేవుని సంగమా, యూదా వెళ్ళిన మార్గములో మనం వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరు వెళ్ళే మార్గము? యూదా వెళ్ళినటువంటి మార్గము మనం వెళ్ళకూడదు. అంటే చాలామంది బిలాము కూడా వెళ్ళకూడని మార్గములకు వెళ్ళాడు. బిలామును కూడా దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. గెహాజీ కూడా వెళ్ళకూడని మార్గమున వెళ్ళాడు, కుష్టు సంపాదించుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నీ పాదమును వెనుకకు తీసుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీ పాదమును వెనుకకు తీసుకో. 22 వచనం చూస్తే, 23 వచనం చూస్తే, నా గద్దింపు విని తిరుగుడి, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. దేవునికి స్తోత్రం. ఈరోజు అంటున్నాడు, నా గద్దింపు విని మీరు తిరగాలి. ఒకవేళ నీ పాదము సమాజములో వారు నడిచిన ప్రకారం ముందుకు వెళుతుందేమో, మన పాదము ఆయనకి ఇష్టము కానటువంటి మార్గములో అడుగు పెడుతుందేమో. ప్రభు నేడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నా గద్దింపు విని తిరుగు. దేవునికి స్తోత్రం. ఆయన గద్దింపు విని మనము తిరుగుతే ఆయన ఏం చేస్తారట? మనకు ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించేదను, నా ఉపదేశం మీకు తెలిపేదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మాట విని ఆలకిస్తాడో, దేవుడు తన ఉపదేశమును, తన సత్యముల గురించి తెలియపరుస్తాడు. అంటే ముందు తెలియపరచడా? ముందు కూడా తెలియపరచబడుతుంది, కానీ మనము గ్రహింపులోనికి రాం. ఒకరికి పుల్లు సమస్యలు ఉన్నాయండి, సమస్యలున్నాయి. మందిరానికి వచ్చి కూర్చుంటాడు. సమస్యలను ఆలోచిస్తూ ఉంటాడా? దేవుణ్ణి ఆలోచిస్తూ ఉంటాడా? చెప్పాలా? తన సమస్యల గురించి ఆలోచిస్తాడా? దేవుని గురించి ఆలోచిస్తాడా? సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ దేవుని మాటలు ఎన్ని చెప్పినా అతనికి ఎక్కవు. ఎందుకంటే తన హృదయం మొత్తం ఎలా ఉన్నది? సమస్యలతో నిండి ఉన్నది కనుక ఆ సమస్యల నుంచి బయటపడాలి, ఎట్లా అని మాత్రమే అనుకుంటుంటాడు. కానీ ఇక్కడ దేవుడు నా కుమారుడా అని మాట్లాడుతుంటే ప్రభు స్వరం వినటానికి కూడా ఈ ద్వారం మూసుకుపడుతుంది. ప్రభు అంటున్నాడు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదును, నా ఉపదేశం మీకు తెలిపేదును. ఆ సమయంలో మనం వినకపోతే దేవుడు చెప్పుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. దేవుడు పిలిచినప్పుడు మనము వినే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పిలుపును, దేవుడు పిలిచేటువంటి పిలుపును మనము గ్రహించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏలి కాలములో దైవ దర్శనాలు ఆగిపోయాయి. హన్న తన కుమారుడైన సమూయేలును దేవుని మొక్కుకొని
కొంచెం ఎదిగినాక తీసుకొచ్చి దేవుని మందిరంలో వదిలిపెట్టిపోయింది. ఆ సమయంలో ఆ దేవుని యొక్క మందిరంలో పడుకున్నప్పుడు ఆ హేలి పిలిచినట్టుగా గ్రహించి, హేలికి అందులో భారముగా ఉన్నాయి, చూడలేనంతగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి, ఇదిగో నువ్వు నన్ను పిలిచినా నేను వచ్చిన్నాను అంటుంటాడు. బాబు నిన్ను పిలువలేదు, నువ్వు వెళ్ళి పడుకోమంటాడు. కొంతకాలానికి మళ్ళీ స్వరం వినపడుతుంది. కొంత సమయం తర్వాతకి మళ్ళీ లేచి వెళ్తాడు. హల్లెలూయా. మళ్ళీ లేచి వెళ్తాడు. లేదయ్యా నిన్ను పిలవలేదు అని చెప్పి అంటాడు. ఒకవేళ నిన్ను పిలిస్తే ఇదిగో నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమని చెప్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ అలాగనే దేవుడు పిలువగా, సమూయేలు అని పిలువగా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలి కుటుంబానికి జరగబోయేటువంటి సంగతులన్నీ కూడా సమూయేలుకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు మనతో చెప్తున్నాడు ఏంటంటే, ఆయన స్వరమును మనం వినగలగాలి. దేవునికి స్తోత్రం. ఆయన స్వరమును, ఆయన పిలుపును మనము ఆలకించగలగాలి. దేవునికి స్తోత్రం. ఆలపించకపోతే ఆయన ఏమంటాడు, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశం మీకు తెలిపెదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. ఆయన పిలిచినప్పుడు మనం వినకపోతే జరిగేది దేవుని బిడ్డల మనకు నష్టమే మాత్రమే జరుగుతుంది. కనుక నా చేయి చప్పగా ఎవరిని లక్ష్య పెట్టకపోయి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసేదట. దేవునికి స్తోత్రం. ఆయన బోధను ప్రియురా అనేకులము త్రోసి పుచ్చిన వారముగా ఉంటున్నామంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కొమ్ములు గల దున్నపోతు కానీ బర్రె కానీ, ఈ రోజులలో అంటే ఇనుప కంచెలు వచ్చాయి. ఆ రోజులు ఎరుగులు పాతుకుండేవారు డొంకలను బట్టి. ఏం చేసేదంటే అది చిన్నగా మూతి ఎల్లబెట్టి ఇట్లా కొమ్మలతో కొడితే ఆ కంప తిరిగిపోయేది. దూసుకుని వెళ్ళి పొలాల పాడి, చిలకల పాడి, చేనుల పాడి మేసిచ్చినటువంటివి ఉంటాయి. అలాగనే దేవుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, నేను చెప్పిన బోధ ఏమీ మీకు వినకుండా త్రోసివేస్తుంది. ఒక పశువు మేత కొరకు ఒక ఎనుగునే త్రోసివేసి వెళ్ళి వేసిన రీతిగా ఈరోజు దేవుని సంగమ ఆయన ఉపదేశమును మనము త్రోసివేయకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన ఉపదేశమునకు మనము లోబడే వారముగా ఉండాలి. ఆయన ఉపదేశమునకు మనము అంగీకృతము కావాలి. మన పిల్లలు మన మాట వినకపోతే మనం కోపం చేస్తాం. మరి దేవుడు ఉపదేశం చేయగా మనం వినకపోతే మరి దేవుడు కోపం చేయడా? ఒకవేళ దేవుడు కోపం చేస్తే మన పరిస్థితి ఏంటి? మనలో ఉన్న ఆత్మ మనది కాదు. హల్లెలూయా. ఇంత చేస్తున్నాం కదా, ఇన్ని విధాలుగా ఉంటున్నాం కదా, చెప్పాలంటే మనలో ఉన్న ఆత్మ మనది కాదు. ఆయన కనికరం లేకపోతే ఈ ఆత్మ వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. మనది అనేది భూమి మీద ఏదీ లేదు. మనది అనేది భూమి మీద ఏదీ లేదు. చెప్పాలంటే మనమందరము ఆయన వశములో ఉన్నాం. ఎవరి వశములో ఉన్నాం? దేవుని వశములో ఉన్నాం. మనమే కాదు, సృష్టి అంతటి కూడా ఎవరి వశములో ఉందయ్యా అంటే
ఆయన వశములోనే ఉన్నది. సృష్టికర్త అయినటువంటి అతని చేతిలోనే, అతను వశములోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. కానీ ఆయన కృప ఇంకా మన మీద పరాకులాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన కృప మనల్ని వెన్ను తట్టుతుంది. ఆయన కృప మనల్ని ఆవరిస్తున్నది. దేవునికి స్తోత్రం. ఒక చంటి పిల్లలను క్షమించినట్టుగా మనల్ని క్షమిస్తూ ఇంకా వస్తున్నాడు. కనుక ఆయన ఏమంటున్నాడు, మీరేమీ వినక త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు ఎప్పుడు దేవుని వైపు పూర్తిగా చూస్తారంటే, అపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యో దేవా నన్ను ఇట్లా ఎందుకు చేసిదివి, నా జీవితం ఇలా ఎలా అయిపోయింది, ఎందుకు ప్రభువా నాకు ఇలా జరిగించావు అని మళ్ళీ ఆయనకే ప్రార్థన చేస్తాం. కానీ ఆయన మాట, ఆయన పిలుపును మనము వినలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం. ఆయన అంటున్నాడు, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను, కలిగినప్పుడు నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము ఎలా వస్తుందంటే, భయము మీ మీదికి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవునికి స్తోత్రం. భయము ఎలా వస్తుందట? తుఫాను వలె. భయం ఎలా వస్తుందట? తుఫాను వలె భయం వస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏం తుఫాను అంటే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు. మనిషి ఎప్పుడు భయపడతాడు? మనిషి ఎప్పుడు ఏడుస్తాడు? మనిషి ఎప్పుడు చిన్న ముఖం పెట్టుకుంటాడు? ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మాత్రమే మనిషిని ముఖారము వికారమైపోతుంది. మనిషి ముఖములో చిన్నతనం వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకు? ఒక్క చిన్నదానికి కూడా మనిషిని ముఖ వికారం అయిపోద్ది. చిన్న గద్దింపు, లేకపోతే అప్పుడప్పుడు అలుగుతాం కదా, అప్పుడప్పుడు అలుగుతాం. అలిగినప్పుడు మన ముఖం ఎలా ఉంటుంది? తేజస్తో ఉంటుందా? నో. అలిగినా కూడా మన ముఖము ఎమ్మటే లైట్ ఆరిపోయిందట్టుగా ఏముంటుంది. దేవునికి స్తోత్రం. అంటే పిల్లరా, అప్పుడు మన రక్తం ఎట్టిపోతుంది? మనలోనే ఉంటుందిగా, మన బాడీ మన దగ్గరే ఉంటుంది కదా. అంటే లైట్ ఆఫ్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. మన మీదికి భయము మీ మీదికి వచ్చినప్పుడు నేను ఉపవాసం చేద్దాను. భయము మీ మీద తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను. దేవునికి స్తోత్రం. సుడిగాలి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సుడిగాలి ఎక్కడి నుంచి వస్తుందండి తెలుసా? ఉన్నట్టుండి ఆడనే తయారవుతుంది. మన ఇంట్లో నిండు చూడాలి ఉన్నప్పుడు, నవమాసాలు నిండగా ఆ బిడ్డకు కూడా నొప్పులు ఎప్పుడొస్తాయి? సడన్గా వస్తాయి, సడన్గా పుడతాయి. అప్పటిదాకా హ్యాపీగా మన మధ్యలో తిరిగినటువంటి ఆ
నిండు పొద్దుల బిడ్డ ఆ నొప్పితో తలడిల్లుతూ ఉంటుంది. సుడిగాలు కూడా ఇలా ఉన్నట్టు ఏం అవపడదు, అక్కడి నుంచి వచ్చినట్టు ఇక్కడి నుంచి అవపడదు, సఫ్ఫన తిరుగుతుంది, అక్కడ తయారైపోతుంది. సమస్యలు కూడా శ్రమలు కూడా అలాగనే వస్తాయి. నా కుమారుడా, వారి మార్గమున నువ్వు పోవద్దు. లోకులందరూ పోయే మార్గములో నువ్వు వెళ్ళకూడదంటున్నాడు దేవుడు. ఇందులో ఏం భయము లేదు, ఇందులో హ్యాపీగా ఉంది, ఇందులో సాఫీగా ఉంది, ఇందులో ఆనందం ఉన్నది అని లోకులందరూ వెళుతున్నారు. అయితే వారు వెళ్ళే మార్గము సరైనటువంటి మార్గము కాదు. అది వారు వెళ్ళే మార్గములో మరణము దాగి ఉన్నది, క్రైస్తవుడు వెళ్ళే మార్గములో జీవము దాగి ఉన్నది. దేవునికి స్తోత్రం. మరణం కావాలా, జీవం కావాలంటే అందరూ జీవమే అంటాం, కానీ మార్గములో నడవమంటే కష్టపడుతూ ఉంటాం. ఈడ కష్టపడకపోతే, ఈడ సరైన భక్తి చేయకపోతే పరమందు కష్టపడతాం. ఈడ కష్టపడి సరైన భక్తి చేస్తే పరమందు హ్యాపీగా ఉంటాము. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఈ వయసున పావుల పోగు చేసుకోకపోతే వృద్ధాప్యం మందు కొడుక, బిడ్డ, అయ్యా, అమ్మ అనాలే. అదే ఈ వయసులో మన చేతిలో ఎంతో కొంత మనం పొదుపు చేసుకున్నాం అనుకోండి, నువ్వు పెట్టేదేందిరా, నువ్వు పెట్టేదేందేనా, పో, నాకు లేవా, నేను కష్టపడలేదా, నేను సంపాదించుకోలేదా, నేను సమకూర్చుకోలేదా, నేను తిని సత్యంత ఉన్నది నాకంటాం. దేవునికి స్తోత్రం. ఏమంటాం? నేను తిని సత్యంత ఉన్నది. ఎప్పుడు చేయాలి అది? రెక్కలు ఆడినప్పుడు మాత్రమే సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఒకటి చెప్తున్నాను, ఎవరిని నమ్మకూడదు భూమి మీద. కొడుకైనా, బిడ్డైనా, పిల్లలైనా, కొడుకులైనా, మనోళ్ళైనా. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న రీతిని చూస్తే కొడుకుని అమెరికా పంపినా, కొడుకుని ఢిల్లీ పంపినా, కొడుకుని ఆస్ట్రేలియా పంపినా కష్టం వచ్చినప్పుడు ఎవరు పక్కన ఉండలేరు కదా. నవమాసాలు మోసి ఎన్నెన్నో దిక్కులు వెళ్ళి కానీ పెంచి పెద్దోళ్ళు చేసినప్పుడు వృద్ధాప్యములో పక్కకుండకపోతే, వృద్ధాప్యముల దగ్గరుండి చూసుకోకపోతే అప్పుడు అంటారు, ఏ సంపాదించిన నువ్వు అంటారు. ఆ పేరు మనం తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియరా, ప్రాణం ఉండగానే చెయ్యి ఆడతప్పుడే, రొక్క ఆడతప్పుడే మన వృద్ధాప్యమునందు హ్యాపీగా మరి కూర్చొని తినంత ఎంతో కొంత మనం పొదుపు చేసుకుంటే మనకు బెస్ట్. దేవునికి స్తోత్రం. ఈరోజు సమాజంలో చూస్తే బెల్లము లేకపోతే ఈగ ఆల్తలేదు, బెల్లం లేకపోతే ఈగ ఆల్తలేదు. అది బిడ్డ కూడా సైతం, ఆ బిడ్డ వచ్చి అంటది, నువ్వు ఏం సంపాదించినావు ఎన్నికి చేయాలంటది. నన్ను మా అమ్మ కన్నది కాబట్టి ఈరోజు భూమి మీద నేనున్నాను, మా అమ్మ కన్నది కాబట్టి ఇంత జీవితం నాకు వచ్చిందని ఎవరు ఆలోచన చేయరు. ఏం సంపాదించావు, ఏం సంపాదించావు? ప్రభు అంటాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము వాటిని సంపాదించారు. ప్రియ దేవుని సంగమా, కాబట్టి ఆయన అపాయం వచ్చినప్పుడు నవ్వుతా అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను మీకు అపహాసం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదరే కానీ నేను ప్రత్యుత్తరం కొందును. ఓ ప్రభు, అప్పుడంటే వాట కష్టం వచ్చినప్పుడట, ఓ ప్రభువా, ఓ తండ్రి, నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీ బాంచరైతా, సచ్చిన నీతోటే, బతికిన నీతోటే, నా తప్పులని క్షమించయ్యా అంటే ఇదారికే క్షమించేశాడు.
ఎన్నిసార్లు క్షమించాలి? ఎన్నిసార్లు క్షమించాలండి? ఎన్నిసార్లు క్షమించాలి? తప్పు కూడా ఒకసారి 2 సార్లు మాత్రమే ఆప్షన్ ఉన్నది. దొంగోడు ఊరికే దొంగతనం చేసుకుంటూ పోయి సార్ తప్పైందని క్షమించమని ఊరుకుంటాడా? ఊకోడు. 1 లేదా 2 సార్లు. 3వసారి అయితే వీనికి బుద్ధి రాదురయ్యా. దేవుని సంగమా, దేవుని పిల్లలరా, ఆయన గద్దింపును మనం విని నడుచుకుందాము. దేవునికి స్తోత్రం. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరమే కుందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ వారికి నేను కనపడకయుందును. దేవునికి స్తోత్రం. ఆయన కనపడుతున్నప్పుడు, నన్ను కనుగొనంటున్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు మనం వినకపోతే శ్రద్ధగా దేవులాడతామాట. కానీ ప్రభు అంటాడు, ఆయన మాట వినని వారికి ఆయన కనబడను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానం వారికి అసహ్యమేను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. ఈరోజు చాలామంది క్రైస్తవులకు భయభక్తులు కలిగి ఉంట ఇష్టము లేని వారిగా ఉంటున్నారు. ప్రభు అంటాడు కీర్తన 128లో, యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తానంటున్నాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదవు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలవల మొక్కలు ఉంటారు, నీ భార్య ఫలించు ద్రాక్ష వలువలే ఉంటుందని చెప్తా ఉంటాడు. దేని ద్వారా? దేవుని యందు భయభక్తులు నిలపటము ద్వారా. దేవుని యందు భయభక్తులు నిలపడము ద్వారా నీ భూఫలము, నీ గర్భఫలము, నీ చేతుల కష్టార్జితము ఆస్వాదింపబడుతుంది, దీవించబడుతుంది. కానీ ఇక్కడేమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వారికి ఇష్టము లేకపోయాను. కానీ దేవుడే మా ప్రభు అనుకుంటా వస్తూనే ఉంటాం మందిరానికి. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చేది ఎందుకంటే పరమును చేరేటువంటి మాటలను స్వీకరించడానికి. దేవునికి స్తోత్రం. లేకపోతే మనమేదో స్తుతించకపోతే, మనమేదో ఆరాధించకపోతే, మనమేమో కొనియాడకపోతే, మనమేమో గణపరచబడకపోతే ఆయన అలాగనే ఉండడానికి కాదు. నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా మనం పుట్టక ముందే నుంచి ఆయన ఆరాధింపబడుచున్న దేవుడు. దేవునికి స్తోత్రం. నిత్యము ప్రతినిత్యము గానం ప్రతిగానములతో పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. కాకపోతే మనము ఇక్కడ దేవుని మాటలను విని బుద్ధి నేర్చుకోవడానికి రావాలి, భయభక్తులు నేర్చుకొని రావాలి. అంటే వారికి ఇష్టము లేకపోయాను. 30 వచనంలో, వారి ఆలోచన నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు ఎక్కసమగు వారికి తమ ఆలోచనలను అనుసరించెదరు. క్రీస్తునందు పిల్లరా, దేవుడు అంటున్నాడు, పదే 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 అంటున్నాడు, నా గద్దింపు విని తిరుగు. నువ్వు పోయేటువంటి మార్గమును ఉరులున్నాయి, నువ్వు పోయే మార్గములో ఉచ్చులున్నాయి. ఆ ఉచ్చులో పడితివా, ఆ ఉరిలో పడితివా, నువ్వు బయటికి రాలేవు. పాపము స్వీట్గానే ఉంటుంది. పాపం తాగపోతే ఎప్పుడు కానీ ఒక్కసారి 90 కోట్ల వేయడు, కొంచెం 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 ఎత్తాడు. పిల్లరా, చిన్నప్పుడు మాకు తెలియని స్థితిలో ఆడుకుంటున్నప్పుడు ఒకరోజు బీడీలు కొనుక్కొచ్చుకున్నాం మేమందరం పిల్లలు. ఎవరో పిల్లలు అందరం కూడా ఏం చేసినాం, ఆడుకుంటూ బీడీలు కొనుక్కొచ్చుకున్నాం. బీడీలు తెలుసా? బీడీలు మాకేం తెలుసు, అందరు తాగుతున్నారు కదా మేము కూడా తాగుతామని బీడీలు తెచ్చుకున్నాం, కాల్చుకున్నాం. ఒక 2 ముక్కలు తాగేది నేను. 2 ముక్కలు తాగిన బీడి గిర్ర తిరుగుతానే కళ్ళు.
గిర్రు తిరుగుతున్నాయి. కక్కటం మొదలుపెట్టిన. కక్కటం అదరికి ఏం చేసినాం అంటే ఎట్లా లోటైందండి, బీర పుల్లలు తాగినాం. బీర పుల్లలు, బీర ఉంటాయి కదా, బీరాకులకు కాడల మధ్యలో హోల్స్ ఉంటాయి తెలుసా. బీర తీగకు కాడలు ఉంటాయి కదా, ఎండిపోయిన కాడలలో హోల్స్ ఉంటుంది. దాన్ని ముట్టించి చిన్నగా సాగినాం ఇట్లా. తర్వాత నెక్స్ట్ బీడికి అడిగిపోయినాం. బీడి తీసి కొడితే భూమి పడ్డా. నాకు అదే లాస్ట్, అదే ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే పాపం అనేది చిన్నగా కొద్దితోటి తయారవుతుంది. అది ఆవిడ స్వీట్గా అనిపిస్తుంది, ఆనందంగా. ఇప్పుడు మేము బీర పుల్లలతో తాగిన సేపు హ్యాపీగా అనిపించింది. ఛాయలు కొట్టుకుంటాం వంటి వాళ్ళం తాగుతాప్పుడు బీర పుల్లలతో తాగుతున్నప్పుడు. కానీ బీడి దాకా వచ్చినప్పుడు ఏం చేసింది, కళ్ళు తిరిగి కింద పడేసి ఆ కింద మంచాల పడితే కళ్ళు తలకాయ తిరుగుతుంది. ఆ పొద్దంతా కక్కుడే. ప్రియమైనటువంటి దేవుని సంగమ, పాపం అనేది ఎప్పుడు కానీ కొంచెంతో స్టార్ట్ అవుతుంది. ఆ కొంచెం అప్పుడు ఇదే కాదనిపిస్తుంది, ఇది చిన్నదే కాదనిపిస్తుంది. అదే 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 పెద్దదిగా మారుతుంది. అందులో నుంచి బయటికి రాకుండా ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది భార్యలు, అయ్యో ఈయన ఎప్పుడు మారుతాడా, ఈయన ఎప్పుడు బంద్ చేస్తాడా, ఎప్పుడు బయటికి వస్తాడా, అయ్యో నన్ను పట్టించుకుంటలేడు, నా పిల్లలు పట్టించుకుంటలేడు, నా కుటుంబం అంతా ఆగమైపోతుంది. ఎంతోమంది స్త్రీలు ఏడ్చేవారు భూమి మీద ఎంతోమంది ఉన్నారు ఈరోజు. కుటుంబ యజమాని ఒక్కడు కరెక్ట్గా మారితే, కరెక్ట్ మెయింటైన్ చేస్తే, కోట్లు సంపాదించకపోయినా ఆ కుటుంబంలో పరలోకం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియరా, అయితే ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదని అంటున్నాడు. వినకపోతే ప్రియ దేవుడి సంఘం ఈరోజు మనల్ని వినమని చెప్తున్నాడు. 38వ వచనం చూస్తే, 38వ వచనం చూస్తే, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పెద్ద. ఆయన ఉపదేశమును వినివాడు ఎలాగుంటాడంటే సురక్షితముగా ఉండును, నివసించును. వాడు కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా ఉండు. దేవునికి స్తోత్రం. ఉపదేశం వినివాడు ఎలా ఉంటాడట, అంగీకరించు సురక్షితముగా ఉంటాడు. వాడు కీడు వచ్చున్నదని భయము లేక నెమ్మదిగా ఉండును. అదే సామెతల గ్రంథము 3వ అధ్యాయములో 11వ వచనం చూస్తే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని గద్దించును. ఆయన గద్దింపునకు విసుగవద్దు. ఊకే ఇలాగనే వాక్యం చెప్తారేంటి? నన్ను గురించే. దేవునికి స్తోత్రం. మన దేహానికి పుండు అయిందనుకో, మందు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడతారండి? జ్వరం అయితే సూది ఎక్కడో అయితే సెట్ అవుతుంది, కానీ పుండు అయితే ఎక్కడ పెట్టాలి? మందు పుండు కాడే పెట్టాలి. ఆ వాక్యం కూడా అలాగనే ఉంటుంది. వాక్యానికి విరుద్ధంగా బతికే వారికి అది మందు పెట్టినట్టుగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియరా, ఆయన గద్దింపును, ఆయన శిక్షను తృణీకరించొద్దు. ఎందుకంటే ఆయన ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన ఉపదేశమును మనం గ్రహించుదాం గాక. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నా కుమారుడా వారి మార్గమును వెళ్ళకము, నీ పాదం వెనక్కి తీసుకోమంటున్నాడు. దేవుని సంగమా, లోకముతో పాటు మనము ఇదివరకు
జీవించిన జీవితమే చాలు. దేవునికి స్తోత్రం. లోకమునకు వేరే జీవించుదాం, ప్రభుకి ఇష్టలకు బతుకుదాం. దేవుడి కొద్ది మాటలు ఆశను చదివించి మన జీవితంలో ఫలింపచేయండి గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.